నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గుండిగొండలో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవడం ఖాయం. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవడ బాబ్జీ. అవినీతి అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ జనసేన పెట్టారు, అందుకే మీరు గెలిపించండి. నియోజకవర్గ జనసేన అధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్. స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని కోరికలు తీర్చుకోండి. మాజీ ఎమ్మెల్యే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనక సుందర్రావు. మున్సిపల్ కార్మికులకు సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్. భీమడోలు మండలం గుండిగొండలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులను ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మంగళవారం పంపిణీ చేశారు. గుండిగొండ సొసైటీ భవనంలో గ్రామ వైసీపీ అధ్యక్షులు ముదుండి సూర్యనారాయణరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొని లక్ష్మీపురం, కోరుకొల్లు, గుండిగొండలు గ్రామాలకు సంబంధించిన డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వాసుబాబుకు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ కనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భావాని రంగా, సర్పంచి కోర్మా లక్ష్మి, ఉప సర్పంచి ముదుండి సూర్యనారాయణరాజు, ఆర్బీకే చైర్మన్ పసుపులేటి సత్యనారాయణ, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. ఈ పేదల పార్టీ పేదల పక్షాలు పోరాటం చేస్తుంది కాబట్టి ఈ రోజు 10 రూపాయలు కావాలంటే, ఏదైనా ఇంట్లో ఉంట్లో పోవాలంటే, లేదా చిన్న ఫంక్షన్ ఉందనుకుంటే అర్జెంట్గా అవసరం పడితే 10 రూపాయలు 5 రూపాయలు పరిగెత్తి అప్పు చేసేవాళ్ళం. ఈ రోజు జగన్మోహన్ గారి వ్యక్తి వచ్చిన తర్వాత చదువులు ఫ్రీ చేయడం వల్ల, ఆరోగ్యశ్రీని చక్కగా మార్పు చేయడం వల్ల, ప్రతి గ్రామంలో వైద్యశాలలు పెట్టడం వల్ల, అలాగే మీ అకౌంట్ లో చక్కగా రకరకాల పథకాలు పెట్టి అకౌంట్ జమ చేయడం వల్ల ఇవాళ ఏ కుటుంబంలో అప్రూపాలు రాలేదు, ఒప్పుకోవాలి బయటకు వెళ్ళలేదు. మనందరం చేయగలిగే స్థాయి నుంచి అవసరమైతే మనమే ప్రభుత్వాలు సాయం చేసే స్థాయిని ఈ రోజు మన మహిళలు ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మార్పు గమనించండి, సమాజంలో మార్పు గమనించండి, పరిపాలన మార్పు గమనించండి. ప్రతి కుటుంబానికి పథకాల ద్వారా వచ్చిన మంచిని గ్రహించండి. ఆ కుటుంబాలకు పథకాలకు డోర్డెలివరీ మనం ఏమనుకుంటామంటే కక్ష ముందు చేస్తారు, బియ్యం డోర్డెలివరీ అంటే ప్రతి ఇంటి కుటుంబానికి పథకాలను చేరాల్సిన విధానం తీసుకోండి. ఒకసారి స్థానిక తాలూకాఫీ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద 79వ వారంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టగానే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పట్నా రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, వి సుబ్బరాజు, రాంబాబు, ఎస్ వెంకటాచలం, పరశురాం, ఎర్రబండి సతీష్, షేక్ హజీ, చెప్పుల వాసు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆకలి నింపాలన్న ధ్యేయంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని మూత వేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఒకే ఒక్క కారణంతో, అలాగే పేద ప్రజల
గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉండాలి. మరి వారంలో ఒక్క పూటైనా వాళ్ళకి కడుపు నిండేలాగా మనం భోజనం పెట్టాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో 2 మాసాలు ఓపిక పడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యే విధంగా మనం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి రానున్న రోజులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి గమనించుకోవాల్సిందిగా కోరుతూ, మరి భగవంతుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ ఎలక్షన్ అంతా కూడా ఆయన ఒంటి చేత్తోటి తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో మరి ఒకవైపున ఆయన, ఒకవైపున లోకేష్ గారు శంకరరావం పేరుతో ఆయన కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకోవైపు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కార్యక్రమాలన్నీ ఆయన కూడా చేస్తున్నారు. మన పార్టీకి తోడుగా నిలిచిన మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ప్రతి వారం కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ వద్ద వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ప్రతి మంగళవారం ఇక్కడ గొప్ప అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఏదైతే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నా క్యాంటీన్లు మూసేసి కేవలం పేదవాడి యొక్క పొట్టగొట్టడం కోసం పట్టెడు అన్నం పెడతా ఉంటే దాన్ని కూడా దూరం చేసే విధంగా ఈరోజు అన్నా క్యాంటీన్ దూరం చేస్తే మా బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి ఇక్కడ ప్రతి వారం కూడా అన్న సమారాధన కార్యక్రమం పెట్టి తెలుగుదేశం పార్టీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పి తెలియజేసే విషయంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం, తద్వారా ఏదైతే ఈ నియోజకవర్గంలో ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కార్యకర్తలకు నాయకులకు అండదండగా ఉండి పేద ప్రజానికానికి చేదోడు వాదోడు ఉంటున్న మా బాబ్జీ గారి యొక్క చేసే కార్యక్రమాల్లో మేమందరం కూడా ప్రతిసారి పాల్గొనడం, తద్వారా ఈ నియోజకవర్గంలో సేవ చేసే భాగ్యాన్ని బాబ్జీ గారికి కల్పించే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి ఈ అన్నా క్యాంటీన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి వారం కూడా మానకుండగా మన పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటే, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని మరి గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు బాబ్జీ గారి చేతుల మీదుగా ప్రారంభించి 79 వారాలు నిర్విరామంగా జరగడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి స్పాన్సర్స్ అలాగే మంచి హృదయం కలిగిన వారందరూ కూడా ఈ యొక్క వివిధ పుట్టినరోజులకి శుభకార్యాలకి కూడా వాళ్ళ వంతు సహకారం చేసి ఈ కార్యక్రమానికి 10 మందికి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమంగా ఒక మంచి కార్యక్రమంగా భావించి భాగస్వాములు అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగతా వారాల్లో కూడా మరి బాబ్జీ గారి యొక్క సొంత ఖర్చులతోటి 10 మందికి అన్నం పెట్టేటటువంటి ఒక మంచి కార్యక్రమంగా భావించి ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమాలను కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఈ వారం కూడా వలవల బాబ్జీ గారి యొక్క సొంత ఖర్చుతోటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీని గుర్తించుకుని తెలుగుదేశం పార్టీ మీద సానుభూతితోటి ఆదరాభిమానాలతోటి తెలుగుదేశం పార్టీని దీవించాలని చెప్పేసి దానికి మద్దతు పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేద ప్రజలకి 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ పేద ప్రజల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు నేనున్నానని ముందుకు వచ్చి ఈ అన్నా క్యాంటీన్ స్థానంలో ప్రతి వారం కూడా ఆయన సొంత ఖర్చులతోటి ఉచితంగా పేద ప్రజలకి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి ఈ మోసపూరిత ముఖ్యమంత్రిని రాబోయే ఎలక్షన్లో వెనక్కి పంపించి పేద ప్రజల కడుపు నింపి తెలుగుదేశం పార్టీని అధికారంలో వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఓపెన్ చేసి పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేస్తారు. కాబట్టి తాడేపల్లి నియోజకవర్గంలో బాబ్జీ గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుచున్నాం. అవినీతి అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని, ఆయనకు రాబోయే ఎన్నికలలో మద్దతు తెలపాలని తాడేపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు.
సోమవారం రాత్రి రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో జనసేన పల్లెపోరు కార్యక్రమాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ నిర్వహించారు. ఆయనకు జన సైనికులు ఘన స్వాగతం పలికారు. బొలిశెట్టి శ్రీనివాస్ వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మందు తాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో అధికార ప్రజాప్రతినిధిపై అవినీతి ఆరోపణలు చేశారు. పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పొల్లాబాబి, సీనియర్ నాయకులు వడబాల నారాయణమూర్తి, సజ్జా సుబ్రహ్మణ్యం, మాదాసు ఇందు, రామశెట్టి సురేష్, గుండుమొగల సురేష్, కేశవభట్ల విజయ్, మద్దాల మణికుమార్, మద్దాల నరసింహం, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఎమ్మెల్యే కాకపోయినా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు సొంత నిధులతో వైద్యం చేయించిన వ్యక్తి సభ్యులుగా ఒక అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, జనసేన పార్టీ ఏం చేస్తుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన 4 సంవత్సరాలు 9 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనం పడి బాధలు గమనించాం. ఇవాళ ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారు, రైతులకు కూడా మీటర్లు పెడతా ఉన్నారు. పక్కన ఇవాళ రైతులకు ఒక ధాన్యం, ఒక ఎరువులు బస్తా కొనాలంటే ఇదివరకు ఉన్న రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత కూడా మీరు గమనించండి. అంతేకాకుండా ఇవాళ డీజిల్ ఆయిల్, పెట్రోల్ రేట్లు, ఇవాళ రైతు ఆధారపడి ట్రాక్టర్, రైతు ఆధారపడి మోటార్ సైకిల్ కి దానికి ప్రతిరోజు కూడా మనం ట్యాక్స్ కడతా ఉన్నాం. ఈ డబ్బులన్నీ ట్యాక్స్ రూపంలో పీడించి వసూలు చేస్తా మరి అవి పేదలకు ఇచ్చేటువంటి మరి నవరత్నాలని దొంగ రత్నాల పేరు చెప్పి ఈ రాష్ట్రాలను లూటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్నిసార్లు కరెంటు బిల్లు పెంచిన వ్యక్తి ఎవరు లేరు. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు రేట్లు ఆకాశాన్ని అంటే మరి అలాంటి పరిస్థితుల్లో మేము మళ్ళీ పల్లెటూర్లకు వచ్చి మేము ఓట్లు అడుగుతాం, మళ్ళీ మేమే నెగ్గుతాం అని ఈ ముఖ్యమంత్రి లంచాల మయం, అవినీతి మయం, జనసేన పంతం, అవినీతి అంతం, అదే స్లోగంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర పర్యటన చేయబోతా ఉన్నారు. మీరందరూ కూడా ఇవాళ ఏ రైతు, కౌలు రైతులందరూ నిరుపేదలు ఉంటారు, తర్వాత చనిపోతే కనీసం పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో మరి దాదాపు 35 కోట్ల రూపాయలని 3,500 మంది రైతుల్ని అనుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తులకు అధికారం ఇవాళ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసేటువంటి వ్యక్తులుగా మన అధికారం వల్ల మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూశారు మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఏ ముఖ్యమంత్రి కూడా లెక్కర్ వ్యాపారం చేయలేదు డైరెక్ట్ గా. ఈ ముఖ్యమంత్రి మాత్రం తన అనుచరులతో అంతా లెక్కర్ మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ లెక్కర్ తాగిన ప్రతి వ్యక్తి కూడా హాస్పిటల్ పాలవుతూ ఉన్నాడు. మరి మీరు గమనించండి, ఈ వరకు ఉన్నటువంటి ల్యాబ్స్ ఏంటి, ఇవాళ ప్రతి వ్యక్తికి లివర్లు పాడవడం, కావిన్లు రావడం, హాస్పిటల్లో జాయిన్ అవడం, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం, ప్రాణాలు కూడా పోయే పరిస్థితి తీసుకెళ్లిన ప్రభుత్వం ఈ గవర్నమెంట్ కాదని అడుగుతున్నా. ప్రతిదీ అంతా ట్రాన్సాక్షన్ అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్, కానీ మందు ట్రాన్సాక్షన్ మాత్రం క్యాష్ పెట్టే కొనాలంట. అందరికి తెలిసిపోతుంది. ఇవాళ మీరు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. ఏం చేశారంటే ఒక రోడ్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు. మాట్లాడితే నా ఎస్టీ అంటావు, నా ఎస్సీ అంటావు, నా బీసీ అంటావు. ఏం చేసావు అని అడుగుతున్నా. బీసీలు ఉన్న కులాలన్నీ ఎడగొట్టారు, ఎవరికారు కార్పొరేషన్ పెట్టారు, ఎవరికి ఆఫీస్ లేదు, ఎవరికి డబ్బు లేదు. ఎస్సీ ఎస్టీ సప్లైని కూడా డబ్బుల్ని డైవర్ట్ చేసి నిష్ఠాసాన్ని ఖర్చు పెట్టారు. దగ్గరపట్లో ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క వేదిక దగ్గర రావడం చాలా ఆనందదాయకం. మనమంతా కూడా ఐకమత్యంగా ఉంది. రాబోయే 2024 ఎలక్షన్లో, ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా రాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా
జగ్గనపేట నుంచి మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటూ రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఏమీ సరిగ్గా చేయనటువంటి గవర్నమెంట్ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగల రోజుల్లో తెలుగుదేశం జనసేన పొత్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీని గారికి అప్పచెప్దాం. 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు. ఇటువంటి పరిపాలన అంతమొందించాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ముందు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటే క్వార్టర్ 200 రూపాయలు. పండగ అమ్మిన మందు ప్రతిరోజు అమ్మిన మందేమో బ్యాంకులో జమ చేస్తారు. పండగకి 4 రోజులు అమ్మిన మందు డబ్బులు డైరెక్ట్ క్యాష్ అమ్మన్నారంట. అంటే ఎంత ఎక్కువ అమ్మిందో తెలిసిపోద్ది ప్రజలకు అని చెప్పి బ్యాంకులో డీటెయిల్ తీయొద్దన్నారంట. బ్యాంక్ శాపకం చెప్తున్నారు. ఇంత దొంగ సొమ్ము కాజేసినటువంటి పార్టీలు అయ్యి నిలబడవు. 1000 పక్షులు తిన్న లాభం కూడా ఒక గాలిబాన పడిపోతున్నట్టుగా వచ్చి జనసేన తెలుగుదేశం గాలిబాన్లో ఈ కొట్టుపోద్దని తెలియజేస్తూ అవినీతి పరిపాలనకి చరమగీతం పాడాలని తెలియజేస్తూ జనసేన పార్టీకి జనం ఎదురొస్తున్నటువంటి సందర్భం. ఏదైనా ఒక పార్టీ ఉంటే పార్టీలోకి జాయిన్ అవ్వడానికి ఎంత ఇంట్రెస్ట్ గా వస్తున్నారంటే అది కనుక నిజంగా జనసేన పార్టీ వైపు ఎంచేతంటే ఈ నియోజకవర్గంలో మంచికి మారుపేరు, సేవకు మారుపేరుగా ఉన్నటువంటి శ్రీ బొలిశెట్టి గారు. ఇవాళ మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గ పరిపాలన ఎలా ఉందంటే, మన జేబులు లూటీ చేసి మన రక్తాన్ని తాగేసి పన్నుల రూపంలో అధిక ధరల రూపంలో మనం పీల్చుకొని ఒక జలగలాగా పట్టుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మన ఓటు ద్వారా తెచ్చుకోవాలి. రావణపురం నుంచి ఈ లోపలికి వచ్చే దారి చూస్తే నిజంగా ఎక్కడికో విసిరి పడేసినటువంటి గ్రామంలాగా ఈ జగన్పేట కనిపించింది. రోడ్డు సరిగా లేవు, ఎక్కడుంటే అక్కడ గుంతలు. అంటే గ్రామాలని అభివృద్ధి చేయలేనటువంటి ఈ పార్టీలు మనకెందుకు? అది మనకి ముందున్న ఎలక్షన్ ఉన్నటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఓటరు కూడా. పడమర వెప్పర్లోని స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం రాగు లక్ష్మీపార్వతి వారి కుమారుడు దుర్గాప్రసాద్, క్రాంతి ప్రవాళిక దంపతులు, కుమార్తె హారిక లక్ష్మీదుర్గ, వెంకటరంగ ఆదిత్య దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, పసల అచ్యుతం, పసల సత్యనారాయణమూర్తి, పసల గంగన్న, పసల చంటి, పసల నాగు, శివకుమార్, ఆదిమూర్తి, సాయి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ వల్లి శ్రీ దేశర సమేత సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇక్కడ అన్నదానం ఈరోజు రాగు లక్ష్మీభారతి వారి కుమారుడు దుర్గాప్రసాద్, క్రాంతి పల్లవి, అలాగే కుమార్తె లింకొల్లు హరిలక్ష్మి, అల్లు వెంకటరంగ ఆదిత్య వారు ఈనాడు మనందరికీ అన్న సంతర్పణ పెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం ఎవరో ఒకరు పేరు రాయించుకుంటారు. ముందు పేరు చెప్పకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు. సుమారు ఒక సంవత్సరం పాటు, అంటే 6 సంవత్సరం పైన ఇక్కడ బుక్ అయిపోయి ఉన్నది. అందువల్ల ఎవరైనా ధనదానం చేసేవారు ముందు ఇక్కడ కమిటీ వారికి పేరు చెప్పుకుంటే వారు రాస్తారు. ఈలోగా మధ్యలో కావలిస్తే ఎవరైనా ఛాన్స్ ఇస్తే వాడికి అప్పుడు పెట్టుకోవచ్చు. అందువల్ల అన్నదానం చేసేవారు ముందు కమిటీ వారికి పేర్లు ఇవ్వాలి. అలాగే స్వామి స్వయంభూ
ముఖ్యంగా సంతానం కావాలన్నా ఏదన్నా కార్యక్రమం పిల్లల పుస్తకమే కాకుండా ముఖ్యంగా పనులు అవ్వాలన్నా మనశ్శాంతి కావాలన్నా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ పనులు అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా స్వయంభూ ఇది చూశారు, మీరంతా చూశారు, ఆ దినదినాభివృద్ధి జరుగుతుంది. అందువల్ల మనస్ఫూర్తిగా మన భగవంతుడి దగ్గరికి వచ్చామంటే మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకోవాలి. అందువల్ల ప్రశాంతంగా దండం పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ప్రతి వారం కూడా స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుని కూడా అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే ఈరోజు రాగు లక్ష్మీభారతి గారు వారి కుటుంబంచే ఈరోజు అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే ఇక్కడ స్వామిని దగ్గరికి వచ్చి పని కోరుకొని 11 వారాలు రావడం జరుగుతుంది. ఈ 11 వారాల లోపల ఆ పని విజయంగా అదే తీరుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 11 వచ్చిన తర్వాత 11 వారాలు వస్తారు. అలాగే కొంతమందికి రావడం కుదరకపోతే ఒక వారం వచ్చి మధ్యలో వారం వచ్చి ఆఖరి వారం తప్పనిసరిగా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తామంటే ప్రతి ఒక్కరు కూడా మేము పలానా కోరుకున్నాం, ఇక్కడ జవ్వింది, పిల్లలు లేరు అనుకున్నాం, పిల్లలు పుట్టారు, ఉద్యోగం లేదని ఉద్యోగం వచ్చిందని చెప్పి స్వామివారికి అలాగే ఆ మంచి జరగడం, ఆ మంచిలో స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం చేయాలని చెప్పి వారు అనుకోవడం, అలాగే అనుకున్నప్పుడు ఇక్కడ ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది. వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతాం మాకు సంతోషం. అలాగే మా ఎలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి మంగళవారం ఇక్కడ భోజనాలు అవి పెడతారని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. అన్ని దానాల్లోకి కూడా అన్నదానం చాలా గొప్పదే. ఈ కలియుగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యుగం ఇది. ఏదన్నా మనిషికి ఏ తృప్తి అనేది ఉండదో జన్మెత్తిన తర్వాత, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనుకుంటారో, అలాగే మనం ఎంతకాలం బతికినా ఇంకా బతకాలని అనుకుంటారో. కానీ ఒక్కటే మనకి రానిదల్లా ఏంటంటే మనకి గడిచిపోయిన ఒక క్షణం అలా గడిచిపోతే మళ్ళీ మనం తిరిగి రాదు. అలాగే ఒక్క అన్నదానమే మాకు చాలు, నాకు ఇంకా సరిపోతుంది అనేటువంటి చెప్పేది ఒక్క అన్నదానంలోనే ఉంటుంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదే. అలాగే ఇవాళ ఇక్కడ అన్నదానం జరిపించేటువంటి దాతలకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళని కాపాడి రక్షించాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులకు సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమసుందర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ తాత్కాలిక వృత్తిని వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా దాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొడమంచిని చంద్రరావు, కాటమరాజు, వియు నాగరాజు, అల్లం నరేంద్ర, ముత్యాల జగదీష్, రౌతు రాజేష్, శివశంకర్, బొబ్బులి రామాంజనేయులు, కళింగ శ్రీను, ధనాల రవి, తాడికొండ ప్రవీణ్, రమణ, లక్కవరపు శ్రీను, రామకృష్ణ, అల్లం వీర వెంకటలక్ష్మి, విజయ, సావిత్రి, శారమ్మ, కోటమ్మ తదితరులు నాయకత్వం వహించారు. ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్త సమ్మె జరిగిన సంగతి అందరికీ కూడా తెలుసు. సమ్మె సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం మరి సమ్మెకి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘాల జేఏసీ తోటి దపదపాలుగా సంప్రదింపులు జరిపి కొన్ని అంగీకారాలు తెలియపరిచి అమలు చేస్తామని చెప్పడంతో మరి మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులు ఇచ్చిన హామీల మేరకి సమ్మె విరమించడం జరిగింది. అయితే వారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన జీవోలు వెంటనే విడుదల చేస్తామని చెప్పి అన్నారు. ఆ జీవోలు మాత్రం ఇంతవరకు రాలేదు. ప్రతిసారి ఉద్యమాలు చేయటం, దాని మీద ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం, హామీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోల కోసం పోరాడడం, జీవోలు వచ్చిన తర్వాత జీవోలను అమలు జరపమని పోరాడడం, ఇదంతా కూడా మరి సరిగ్గా లేదు. ప్రభుత్వం ఏ అంశాలను అయితే అంగీకరించిందో, ఏ అంశాల మీద అయితే మినిట్స్ ఇచ్చి ఆ ఒప్పందాల మీద సంతకాలు చేశారో వాటిలన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా జీవోలు ఇవ్వాలని ఒకటి కోరుతున్నాం. రెండోది, ఇప్పుడు కార్మికులకి జీతం 15,000 రూపాయలు
6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ రెండింటినీ కలిపి 21,000 శాలరీ కింద చేస్తామని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకి పిఆర్సీ గురించి మరి రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం నిన్న సంప్రదింపులకి పిలిచింది. వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. మరి అందులో భాగంగానే మేము కోరేది ఏంటంటే, మొన్న మీరు ఏదైతే ఈ 15,000 6,000 కలిపి 21,000 రూపాయలు శాలరీ ఇస్తానన్నారు, దానికి ఇమ్మీడియట్గా జీవో ఇచ్చి ఆ జీవో మీద ఇప్పుడు పెరగబోయే పిఆర్సీలో ఇప్పుడు ఇంటర్మ్ రిలీఫ్ అంటే తాత్కాలిక భృతిని ప్రకటిస్తారు కాబట్టి ఆ తాత్కాలిక భృతిని ఈ కార్మికులకు కూడా వర్తించేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వారు చేసినటువంటి ఈ 15,000 6,000 కలిపిన దానికి కార్మికులకు ప్రయోజనం జరుగుతుంది. ఏదైతే తమ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి సమ్మె చేయడం అనేది జరిగింది. అయితే తక్షణమే ప్రభుత్వం స్పందించి మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అంటే కార్మికుడు కూడా అనేక సమస్యలతో పనిచేస్తూ ఉన్న నిరంతరం 24 అవర్స్ అయినప్పటికీ తమ హక్కులు, ప్రభుత్వం ఇచ్చిన హక్కులను కూడా అవి అమలు చేయడంలో కూడా మళ్ళీ పోరాటం చేయవలసిన పరిస్థితికి వస్తుంది. ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో 26,000, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ అలవెన్స్, అదేవిధంగా అనేక ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే 16వ తేదీ సమ్మెలో కూడా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా కూలీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా కార్మిక హక్కుల కోసం సమ్మె చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఆకలి మంటలు వచ్చినప్పుడే, తన కనీస వేతనం అమలు చేయనప్పుడే కార్మికులు సమ్మెకి వెళ్తారో, బంధువులు పిలిపిస్తారో. కాబట్టి ఆ దృక్పథం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 16వ తారీఖున జరిగే ఈ సమ్మెలో మొత్తం 50 మంది కార్మిక వర్గం జయప్రదం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలు కూడా అదేవిధంగా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరుచున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఇవాళ ధర్నా కార్యక్రమం ప్రతి మున్సిపల్ దగ్గర, కార్పొరేషన్ల దగ్గర, నగర పంచాయతీల దగ్గర పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వం గత నెలలో 21,000కి జీవో ఇస్తానని, అలాగే పారిశుద్ధ్య కార్మికులకి కొబ్బరిలో సబ్బులు, ఇనుపరం, చెప్పులు ఇస్తామని దానికి జీవో ఇవ్వలేదు. అలాగే వర్కర్ పనిచేస్తుండగా యాక్సిడెంట్లుగా చనిపోతే ఇంతవరకు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 7 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు, దానికి జీవో ఇవ్వలేదు. సంక్రాంతికి ముందు మున్సిపల్ కార్మికులతో, నాయకులతో సమస్యల పరిష్కారాన్ని కూర్చొని పరిష్కరించి పండగ వెళ్ళిన తర్వాత మీకు జీవోలు ఇస్తాం, తప్పనిసరిగా సమ్మె నిర్వహించమన్నారు. 10 రోజులైనా 15 రోజులైనా సమ్మె చేసిన చెత్త మురిగిపోయినా అదంతా పారిశుద్ధ్య కార్మికులే చేశారు. ఈరోజు పనిభారం అవుతుంది కానీ జీతభత్యాలు మాత్రం పెరుగుతలే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపూడెం DSPగా DSRVSN మూర్తి బాధ్యతలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈయన వైజాగ్ సిటీ కమిషనరేట్ నుండి తాడేపూడెం DSPగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక DSP కార్యాలయంలో ఆయన తాడేపూడెం DSPగా బాధ్యతలు స్వీకరించారు. ఆటో డ్రైవర్లకు ప్రమాదకరంగా ఉన్న భారత న్యాయ సంహిత చట్టంలోని 106 రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో కట్టిరెడ్డి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో ఉన్న IPC 304 సెక్షన్ మార్పు చేసి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లకు భారీ జరిమానా శిక్షలు వేసే విధంగా నూతన చట్టాలను తీసుకురావడాన్ని విమర్శించారు. రోడ్లు ప్రమాదాలకు డ్రైవర్లు మాత్రమే కారకులు కాదని రోడ్లు నిర్మాణం కూడా ఉందన్నారు. రవాణా రంగ కార్మికులకు భారంగా ఉన్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశవ్యాప్తంగా రవాణా కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సభలో CITU జిల్లా కార్యదర్శి కరీం నాగేశ్వరరావు, బంకూరు ప్రసాద్, గాజుల నాగేశ్వరరావు, పోతు వెంకటరమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం IPCకి బదులుగా తీసుకొచ్చినటువంటి న్యాయ సంహిత 2023 చట్టంలో 106(1)(2) సెక్షన్లలో ఉన్నటువంటి పెనాల్టీలు, శిక్షలు అవి డ్రైవర్లకు ఉరితాడు లాంటివి. ఆచరణలో అవి అమలు జరిగితే డ్రైవర్లు రోడ్ల మీద, వాహనాలలో ఉండరు. మొత్తం డ్రైవర్లంతా జైళ్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అందువల్ల ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ సవరణల్ని రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్తో పాటుగా AITUC, INTUC, HMS తదితర కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి రోడ్డు రవాణా రంగ ఫెడరేషన్లన్నీ కూడా ఐక్యంగా ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించినాయి. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులందరికీ, ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం ఏరియాలో ఉన్నటువంటి మొత్తం రవాణా రంగ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమ్మెని బలపరచాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ షరతులు కేవలం డ్రైవర్లు అని చెప్పినానంటే, డ్రైవరు అని అంటే కమర్షియల్ వాహనాల డ్రైవర్లే కాదు, 2 వీలర్ దగ్గర నుంచి ఇతర కార్లు కానీ సొంత వాహనాలు నడుపుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్లు వర్తిస్తాయి. అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణలు మొత్తం భారత ప్రజానీకం మీద దాడిగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా రైతు సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, AMC వైస్ చైర్మన్ చోడగిరి చిన్నబాబు, MPTC పొట్ల ఏడుకొండలు, గ్రామ వైసీపీ నాయకులు మేడవరపు బొమ్మినాయుడు, డోకా వెంకటేశ్వరరావు, మిరియాల భాస్కర్రావు, పెంటపాడు PHC వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్య శిబిరంలో షుగర్, BP, గుండె, స్త్రీల వైద్య నిపుణులు, జనరల్ వైద్యులు వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో మంత్రి కొట్టు సత్యనారాయణ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ వారి నాయకత్వాన్ని రాబోయే ఎన్నికలలో మళ్లీ గెలిపించాలని కోరారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి అనుకూలంగా ఉండేలాగా, వాళ్ళకి ఏ రకమైన వ్యాధులు వచ్చినా సరే ముందుగా తెలుసుకునేలాగా ప్రతి గ్రామంలో కూడా ముందుగా ఈ కార్యక్రమం పెట్టి టెస్టులు చేయించి, ఏమీ లేకపోయినా సరే టెస్టులు చేయించుకుని ప్రతి గ్రామంలో కూడా టెస్టులు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా చేయటం వల్ల మన గ్రామాల్లో, ఉదాహరణకి మా ఆవుదిపాడు గ్రామంలోనే చాలామందికి షుగర్ లేదు, BP లేదని మామూలుగా తిరుగుతున్న గ్రామంలో, ఉదాహరణకి మా ఇంట్లోనే మా మరదలకి చెక్ చేయించుకుంటే 450 ఉన్నది. ఇల్లీగా చూసుకున్నాం వల్లనే ఆ అమ్మాయికి మందులు ఇవ్వటం, అలాగా కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం పెట్టకపోతే, ఈ టెస్టులు చేయకపోతే ఆ అమ్మాయి నాకు ఏమి లేదని శుభ్రంగా అలాగే తిరుగుతూ ఉండను, అలా తింటూ ఉండను, ఏదో రోజున పడిపోవటం జరుగుతుంది. అది గవర్నమెంట్, మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆలోచించి ముందుగా
మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా టెస్టులు చేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వటం, అలాగే ఈ రోజుని మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి కుటుంబంలో కూడా టెస్టులు చేసేయటం జరిగింది. అలాగే దానికి అనుకూలమైన మందులు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అందరికి ఇవ్వడం జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష ఈ కార్యక్రమంలో మన గ్రామంలో ఇది రెండోసారి. మరి అందరూ కూడా వినియోగించుకుని ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తులు పెద్దలు చెప్తారు. ఆ చెప్పింది అది అక్షరాల నిజం. ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలదు. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళాలనుకోండి, ఆరోగ్యం బాగుంటేనే వెళ్ళగలదు. లేదంటే ఎవరైనా రమ్మంటే ఎవరైనా నాకు నీరసంగా ఉందిరా అని అంటాం. అది మన ఈ ప్రభుత్వం ఈ సురక్ష అనేది ఈ ప్రోగ్రాం గ్రామాల్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా, ఇది గతంలోనూ కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు సర్పంచ్ చేసినప్పుడే ఇది 108 108 రెండు కూడా మరి అప్పుడు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా నడిపించారు. కానీ ఈ జగనన్న గారు వచ్చాక ప్రజలకి ఇంకా వైద్యం దగ్గరికి చేరాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుని మరి బాగా ప్రతి ఒక్కరిని కూడా ఈ క్యాంపులను పెట్టించి మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. రెండో విడత మన జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మన ఊళ్ళో ప్రతి వ్యక్తి మన ఆరోగ్యం గురించి ప్రతిరోజు నెలకోసారి చెక్ చేయించుకుని బీపీ కానీ షుగర్ కానీ చెక్ చేయించుకుని మందులు వాడితే ఏ ఆరోగ్యం సమస్య ఉండదు. కానీ మెయిన్ మీ ట్యాబ్లెట్ అన్నది డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ కంప్లీట్ ఏ రోజు మానకూడదు. మానకుండా ఆ టైం ప్రకారం ఏదైనా టిఫిన్ తిన్న తర్వాత తీసుకుని డాక్టర్ గారు చెప్పినట్టు వాడితే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో, ఆయన మనసున్న నాయకుడు కనుక మన పేద ప్రజల్ని అందరినీ, పేద మధ్యతరగతి అనే లేదు, ఉన్న అనే లేదు, అందరికీ వచ్చి అందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆలోచనతో అయినా ఇక్కడ మన ఈ మామూలు సింపుల్ క్యాంప్ మనకి గ్రామాల్లో పెడుతున్నారు. మరియు మెగా క్యాంప్ అని ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఆయన ఖర్చుతోటి జిఎస్ఎల్ మన రాజమండ్రి వారితో పెద్ద పెద్ద ట్రీట్మెంట్ మొత్తం హార్ట్ సంబంధించినవి కానీ బస్సులు తెప్పించి వారు మన పెంటపాటులో చేయించారు. పెంటపాటులో మెగా క్యాంప్. జగనన్న సురక్ష జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అలాగా. దీనివల్ల ప్రజలకి ఎంతో ఆరోగ్యకరమైన మందులు ఇవ్వటం, చెకప్లు చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం వచ్చినందుకు మనందరం కూడా సంతోషపడాలి. మరి జగనన్న కార్యక్రమంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినట్టు కొట్టి సత్యనారాయణ గారు కస్బా పెంటపాడు గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలి, ఆరోగ్యవంతంగా చెయ్యాలి, మంచినీరు కొరత ఉంటే అది కూడా తీర్చాలి అని ఏమైతే కావాలో సీసీ రోడ్లతో సహా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్లు కూడా వేసాము. మంత్రి గారు త్వరలో వచ్చి అవి కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందుగా మీరు ఈ జగనన్న సురక్షలో ఏమైతే మందులు ఇస్తున్నారో మీ ఆరోగ్యం ఏదైతే ఉందో డాక్టర్కి ప్రత్యేకంగా చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత వాళ్ళన్నింటిలో కూడా ఉచితంగా మందులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిఐటియు పట్టణ కమిటీ, పెంటపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సుందరయ్య భవనం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాల బాబురావు, సిఐటియు నాయకులు శరపురపు రంగారావు, కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న చేపట్టిన కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. తాడేపూడి నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా బుధరాజు శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. హైదరాబాద్ ఐఐటీలో డైరెక్టర్గా పనిచేస్తున్న ఈయన బదిలీపై తాడేపూడి నిట్కు వచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పెత్తాడేపల్లిలో 3వ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, ఎరుబండి సతీష్, చెప్పులవాసు పాల్గొన్నారు. అదేవిధంగా పెత్తాడేపల్లి నాయకులు పోతుల అన్నవరం, పరిమి సురేష్, గోవింద్, సత్యనారాయణ, చందు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్లో పెట్టారా? లేదు మీకోసం.
నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పెత్తాడిపల్లి వచ్చినప్పుడు ఈ 3 రోజులుగా మరి ఏ ఇంటికి వెళ్ళినా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈసారి మనదే అధికారం, ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ముద్ర కొడతామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు తిరుగులేదనే పరిస్థితిలో ఈ పెత్తాడిపల్లి గ్రామం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని కార్యక్రమాలు పెట్టారో ఆ కార్యక్రమాలు సవ్యంగా నడపలేక మరి కరెంటు బిల్లులని రకరకాల ప్రాబ్లమ్స్ తోటి చాలా మటుకి ఆ పథకాలని కట్ చేసేసిన పరిస్థితి. కరెంటు బిల్లు చూస్తే అతి దారుణంగా పెరిగిపోయిన పరిస్థితి. అలాగే మరి వేళ మెట్ట ప్రాంత రైతులు, మనం ఈ మెట్ట ప్రాంత రైతులకి వెన్ను విరిసేలాగా 9 గంటలు ఇస్తానన్న కరెంట్ని ఈవేళ 7 గంటలు చేసేసాడు. అది కూడా ఒక దఫా ఇచ్చే పరిస్థితి లేదు, 3-4 దఫాలుగా ఈ కరెంట్ ఇస్తున్నాడు. అంతేకాకుండా మరి మోటార్ల మీద మీటర్లు పెట్టిన పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చాడా రైతుల తాట తీసేసినట్టే, ఏ పరిస్థితిలో కూడా కరెంటు బిల్లు వసూలు చేస్తాడని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈవేళ పోలవరం ప్రాజెక్టు వస్తే మనందరికీ కూడా మరి ఎంతో గర్వకారణంగా ఉండేది. మన పంట పొలాలన్నిటికీ కూడా తాగునీరు కానించి అన్నీ కూడా మనకి లభించే అవకాశం ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాల వ్యవధిలో ఆయనకి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని పాడు చేసుకుని మరి ఆయన పరిపాలనలో మరి 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇతను కనీసం నేను 5% పూర్తి చేశానని చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పోలవరం ప్రాజెక్టుని దారుణంగా దొంగలోకి తొక్కేసిన పరిస్థితి. ప్రతి ఇంటి దగ్గర కూడా పెద్దలు అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు పెట్టే కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. రాష్ట్రాన్ని మళ్ళీ దిశ నిర్దేశించి ఇవాళ రాష్ట్రం గాడి తప్పిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం, పోలవరం లేని రాష్ట్రం, ఇంకా అనేక రకాలుగా చెప్పుకుంటూ పోతే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అన్ని సర్వనాశనం చేశాడు. ఇతను చెప్పిన ఒక్క హామీ కూడా నిలబెట్టగలిగిపోయాడు. మద్యపాల నిషేధం చేసి ఇవాళ ఎలక్షన్కి వెళ్తానని చెప్పాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మద్యం మీదే ఈ రాష్ట్రాన్ని నడిపే విధంగా, అదేవిధంగా మద్యంతో ఈ రాష్ట్రాన్ని దోచే విధంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరికి తాగమని మేము చెప్పం, కానీ కూలోనాలో చేసుకుని సాయంత్రం అయ్యేసరికి 90 తాగే అలవాటు పూర్వం నుంచి ఉంది. దాన్ని సొమ్ము చేసుకుంటూ ఏదైతే 50-60 రూపాయలు ఉండే 90ని ఈ రోజు 200 రూపాయలు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని ఇసుక లేదు, రాజధాని లేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. ఇవాళ మందు ధరలు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. తీరా ధాన్యం కొంటే ఎప్పుడు డబ్బులు వేస్తాడో కూడా తెలియదు. ఈ రకంగా అన్ని కూడా సర్వనాశనం చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. పొల్లాయిగూడెం గంగిరెడ్ల సంఘం రాష్ట్ర కమిటీ మెంబర్ చింతల కొండయ్య, అధ్యక్షుడు ఆవుల కొండయ్య, అడ్డగర్ల సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 100 మంది జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి బొలిశెట్టి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వీరందరూ పార్టీలోకి చేరడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా ప్రసాద్, పుల్లాబాబి, అడబాల నారాయణమూర్తి, సోమాలమ్మ, జన సైనికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల్లో గంగిరెడ్లు అనేది బాగా వెనకబడి ఉన్నారు. వారికి ఏదో ఒకటి ఆదుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు ఆసరా కింద 30,000 రూపాయలని ప్రతి కుటుంబానికి అందజేసిన చరిత్ర ఉంది. కానీ ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళందరికీ ఆ 30,000 రూపాయలు ఇవ్వడం మానేసి మీకు ఏదో పెన్షన్ ఇస్తున్నాం, మీకు ఏదో బియ్యం ఇస్తున్నాం అనేది కొత్తగా ఇచ్చినట్టుగా కథ చెప్పి
నవరత్నాల పేరుతో జనాన్ని మోసం చేసి 4 సంవత్సరాలు 9 నెలలు కూడా కాలం గడిపిన సందర్భం మనం చూసాం. ఈరోజు స్టార్ట్ అయింది తిరుగుబాటు. ఏ పల్లెటూరుకి కనీసం రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు, శానిటేషన్ లేదు, దోవలమయం. మరి అక్కడ పల్లెటూరులో కనీసం చేతి పన్ను కూడా లేకుండా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దక్కుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా అన్ని గ్రామాల నుంచి జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ ఆశయాల్ని, ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులందరూ కూడా ఇవాళ మరి మనం చూసుకుంటే ఆ కౌలు రైతులు ఇవాళ ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇవాళ అప్పులు తీర్చలేక చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 35 కోట్ల సొంత నిధిని ఇవాళ మరి అందరికీ ఇవ్వడం వాళ్ళు చూశారు. అంత ఏమి లేకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తారన్న ఆలోచనతో ప్రజలు తండోపతండాలుగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, జనసేన పార్టీని బలపరచడం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మరి పవర్ షేరింగ్లో ఉండాలి. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమంలో, ఉమ్మడి గవర్నమెంట్లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే మంచి జరుగుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని మీరందరూ గౌరవించినందుకు ఈరోజు మన పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షగా జనసేన జెండా, మరి జనమందరూ కూడా ఏకతాటి మీదకి జనసేన పార్టీ జెండా మోయడానికి వచ్చిన మీ అందరికీ ఈ ధర్మ పోరాటం ఇది. ఎందుకంటే మనకు రావాల్సిన హక్కుల్ని, రాష్ట్ర వెనుకబాటుతనం, యువతకి ఉద్యోగ క్యాలెండరు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుని ఆపుకోవడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఏదైతే ఉచితంగా ఉన్నటువంటి ఇసుకని, ఖనిజాలని అమ్ముకున్నటువంటి ఎర్రచందనాన్ని అమ్ముకున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి నవరత్నాలని బిస్కెట్లు వేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీరందరూ సహకరించినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, యుద్ధంలో మీకు చేయవలసింది ఒకటే, మీరు ఓటు వేయండి, మీ బాధ్యత మేము తీసుకుంటాం. ఆ రోజు మన స్వతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ గారు ఒకటే చెప్పారు, మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని మీరు తీసుకొస్తాను. ఇవాళ మీరు ఓటేస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది. పుల్లాయిగూడెం గ్రామం నుంచి మరి బీసీ సామాజిక వర్గమైనటువంటి గంగిరెడ్ల కమ్యూనిటీ నుంచి మరి సుమారు 100 మందితో సంఘం మొత్తం ఇవాళ జనసేన కుటుంబంలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, మరి ఇవన్నీ చూసి మరి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అన్ని సామాజిక వర్గాల నుంచి మరి జాయిన్ అవుతున్న పరిస్థితి. మరి ఎస్పెషల్లీ మన నియోజకవర్గం నుంచి అయితే మన ఆపద్ బాంధవులు, మరి మన కోవిడ్ నుంచి మనకి గత 2019 ఎలక్షన్లో మనం ఈ నియోజకవర్గానికి పోటీ చేసిన అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన మనం నెగ్గించుకోలేకపోయాం. కానీ ఆ రోజు నుంచి విశ్రమించకుండా ఈ రోజు వరకు కూడా ఆపద ఎక్కడుంటే అక్కడ ఎవరికైనా ఒక ఆపద జరిగితే వితిన్ మినిట్స్లో అక్కడుండి వాళ్ళ యొక్క ఆపదను తీర్చి మరి దేవుళ్ళ కనిపించే మన నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనం అంతా కూడా చాలా రుణపడి ఉన్నాం. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం మెచ్చి ఆయన యొక్క సేవ మెచ్చి ఈ రోజున మరి జాయిన్ అవుతున్నారండి. ఇదంతా కూడా ఆయన చరిష్మ కిందే మనం లెక్కేసుకోవచ్చు. 4 రోజులుగా చూస్తున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారి హవా ఎలా ఉందంటే ఈ ఎలక్షన్కి ముందే గెలిచేసామా అన్న ఇదిగా ఉంది. ఎందుకంటే కేవలం బీసీ వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచే సుమారు 5,000 మంది ఇప్పటి వరకు జాయిన్ అయ్యారంటే అది కేవలం బొలిశెట్టి యొక్క చరిష్మయే. ఎందుకంటే 2019 మే 23 ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయండి. వచ్చిన కాడి నుంచి మా జన సైనికులకి అందరికీ భరోసా ఇచ్చి 2019 మే నుంచి ఇప్పటి వరకు ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ ప్రజలకు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానంటూ బొలిశెట్టి ప్రత్యక్షం అవుతున్నాడు. కనుకనే ఈరోజు ఇంతమంది బొలిశెట్టికి బ్రహ్మరథం పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇల్లు కాలిపోయిందంటే ఇల్లు కట్టించడం, ఎవరికైనా ప్రమాదం జరిగిందంటే వెళ్ళి ఆ ప్రమాదానికి తగిన కుటుంబాన్ని ఆదుకోవడం, ఇలా ఒక్కటి కాదు, ప్రతి కష్టంలో నేనున్నాను. కనుకనే ఈ విధమైన బొలిశెట్టి కుటుంబం, జనసేన కుటుంబం ఇంత పెద్దది అవడానికి నియోజకవర్గంలో అది ఒక్క బొలిశెట్టి గారి నిదర్శనం. ఈ నెల 14వ తేదీ బుధవారం సాయంత్రం స్థానిక ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు, ల్యాబొరేటరీ, వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా జరగనున్నది. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి సలహా సంఘం సమావేశం జరుగుతుందని కమిటీ సభ్యులు హాజరు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
సాయంత్రం విజయవాడ వస్తారు. ప్రతిష్టాత్మక ఏపీ నెట్కు శాశ్వత డైరెక్టర్ను నియమించాలంటూ ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంతరావు రాష్ట్రపతి, దేశ ప్రధాని, జాతీయ మానవ వనరుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. గత 2 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఉండడం వల్ల పర్యవేక్షణ కరువైందన్నారు. నిట్లో నిర్మాణాలతో పాటు ఉద్యోగుల ప్రమోషన్లు కూడా నిలిచిపోయినందున శాశ్వత డైరెక్టర్ను ఏపీ నెట్కు నియమించాలని హనుమంతరావు కోరారు. కలిసికట్టుగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఆర్ ఆంజనేయులు సూచించారు. మంగళవారం తాడేపూడెం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా రీజియన్ 2వ మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు డి సోమసుందర్, వివి రాయ్, నరసింహారావు, విష్ణు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈ మీటింగ్ రావడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే తీసుకుంటామా నేను మొక్కలు జరుపుకున్నాం తర్వాత మాట్లాడతా. అందుకని నేను కోరుతున్నాను మాట్లాడుతూ దాని ఓపికగా ఉండాలి. అందరం కలిసి పనిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా యశస్సు. అందుకని ఏదో నా ఒకరి వల్ల ఎవరి ఒక్క వల్ల యశస్సు కాదు, మనందరం కలిస్తేనే యశస్సు. నిజంగా ఎవరు తాడేపల్లి కూడా మీటింగ్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ గడ్డ ఒకప్పుడు ఉద్యమాల గడ్డ. కబడ్డీ గారు ఆయన అసలు భాష ఇంకా ఉద్యమాల గడ్డగానే కబడ్డీ గారి పేరు మీద నడుస్తున్నటువంటి తాడిపల్లిగూడు అని ఎనగానే ముందు మనం చెప్పేది ఆయన. ఆ తర్వాత ప్లేస్లో మన సంవత్సరం గారు. ఇప్పుడు ఆర్టీసీలో యూనియన్ లేవు, అవి కూడా అసోసియేషన్ అయిపోయినాయి. యూనియన్ వేరు, యూనియన్ హక్కులు వేరు, అసోసియేషన్ వేరు, అసోసియేషన్ నిబంధనలు వేరు. అందుకని ఈ తేడా ఒకటి మనం తెలుసుకోవాలి. చాలా మంది ఉద్యమాలు చేసి చదివింటారు, ఉద్యమాలు కాదు. మనం ఈ వయసులో ఈ మాత్రంగా సోమసుందర్ గారు మనందరినీ అభినందించినట్టుగా మనం అందరం ఇక్కడ కూర్చుని ఈ యొక్క అసోసియేషన్ పర్పస్ ఉన్నామంటే నిస్వార్థంగా మనం ఇక్కడ ఉన్నాం. స్వార్థంగా ఎవరు లేవు. ఒకవేళ ఎవరైనా స్వార్థపడితే ఈ అసోసియేషన్లోకి వచ్చి సంపాదించుకోముందే ఆటోమేటిక్గా చాలా మంది వెనకబడిపోయారు, కొంతమంది కనుమరుగైపోయారు. మరి ఆర్టీసీలో రిటైర్డ్ కార్మికులందరూ 4/11/2014 యూనియన్లో ఉండి మరి వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ఆర్టీసీ అధికారులకు కానీ తెలియపరుచుకొని సమస్యలను పరిష్కరించుకోవడంలో ముందంజలో ఉన్నాం. మాకు ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి భార్యాభర్తల కార్డు అయితేనే, ఇవాళ మోకాళ్ళ నొప్పులైతే ఆపరేషన్ చేయించుకోవడానికి ఆపరేషన్కి సంబంధించిన ఖర్చు అయితే, ఇవాళ మెడికల్గా మాకు నెలలకోసారి మమ్మల్ని అందరినీ టెస్ట్ చేసి మందులు ఇప్పించుకునే సమస్య అయితేనే, ఇవాళ ఆర్టీసీలో ఎన్నో రకాల సమస్యలకి మేము పరిష్కారం తెచ్చుకున్నాం. ఇవాళ ఎండి గారి దగ్గర కూడా మన ద్వారకా తిరుమల దగ్గర జనవరి 1 సందర్భంగా వెళ్ళి మా సమస్యలు విన్నవించుకున్నాం. ఏం చేద్దంటే ఆర్టీసీని ఇంతకాలం ఇంత ఇదిగా తీసుకొచ్చి ఇంత అభివృద్ధి చేసింది ఈ రిటైర్డ్ కార్మికులే. అప్పట్లో చాలా కష్ట నష్టాలకు ఓర్చి మరి ఈ ఆర్టీసీని ముందంజలో తీసుకురావడంలో అత్యంత కృషి ఈ రిటైర్డ్ అయిన కార్మికులే చేశారని, దాన్ని గుర్తించి మాకు ఆర్టీసీలో మరిన్ని రాయితీలు ఇప్పించి కనీస పెన్షన్ పెంచమని, మాకు 1000 రూపాయలే పెన్షన్ వస్తుంది కాబట్టి కనీస పెన్షన్ పెంచమని ప్రభుత్వాన్ని తప్పతఫాలుగా మేము అభ్యర్థిస్తున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో బుధవారం వసంత పంచమి నేపథ్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా బుధవారం విశేష పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సామూహిక అక్షరాభ్యాసాల్లో పాల్గొనేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశిష్టమైన రోజు కాబట్టి 14వ తారీఖు రేపు ముందు రోజు అనగా ఈ రోజునే అమ్మవారికి విశేష పూజలు అలాగే పంచామృత అభిషేకాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా
అమ్మవారికి విశేష పూజలు, అలాగే అక్షరాభ్యాసాలు, అనంతరం విద్యార్థులతో సామూహిక సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో అక్షరాభ్యాసంలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉన్నా, అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు ఎవరైనా ఉంటే కమిటీ వారి దగ్గరికి వచ్చి లేదంటే ఆలయ అర్చకుడికి మీ యొక్క పేర్లు ఇచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చుని ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని కోరుతున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజ తదితర పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.